ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా మీకు షేర్ చేయడం జరిగింది. 9 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మిడ్ కోసం. ఒకసారి వాటిని ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. వాయిస్ క్లారిటీగా ఉందా? వాయిస్ వినిపిస్తుంది అందరికి? ఓకే. సో ఈరోజు క్లాస్ ఏంటంటే మనకి 9 క్వశ్చన్స్ ఇచ్చాను మీకు మిడ్కి. యాక్చువల్గా ఏంటంటే ఒక్కో యూనిట్ నుంచి ఒక 15 క్వశ్చన్స్ ఇద్దాం అనుకున్నాను, కానీ అంత ప్రిపేర్ అవ్వలేరు ఆన్లైన్ క్లాసులు కాబట్టి ఒక 9 క్వశ్చన్స్ ఇచ్చాను. ఈ క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వండి జాగ్రత్తగా. సో ఇక్కడ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఇది మనకి హైయర్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ నుంచి వచ్చిన క్వశ్చన్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. క్వశ్చన్ ఏమంటున్నా అంటే సాల్వ్ d² + 4d + 4 × y = 8x² e⁴ sin 2x. 8x². నేను ఈ క్వశ్చన్ ని మీకు ఒకసారి ఒక వైట్ పేపర్ మీద తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి క్వశ్చన్ ఏమన్నాడంటే d² - 4d + 4 × y = 8x² e⁴ sin 2x. ఎదురేమంటాడంటే సాల్వ్ అంటాడు. సో దీన్ని సాల్వ్ చేయాలి. ఇది ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్? ఫస్ట్ ఆర్డర్ హైయర్ ఆర్డర్ అంటే సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఎప్పుడైతే డికి మీకు స్క్వేర్ ఉంటుందో సో ఇది సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ లో మనం ఏం చేయాలి? స్టెప్ 1 రైట్ ది సింబాలిక్ ఫామ్. సింబాలిక్ ఫామ్ రాయాలి. సింబాలిక్ ఫామ్స్ అంటే ఏంటి? d/dx ఉంటేనేమో క్యాపిటల్ D, d²/dx² ఉంటేనేమో క్యాపిటల్ D², d³ ఉంటేనేమో క్యాపిటల్ D3. ఇలా రాయాలి. సో ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ y ఉందనుకో, dy/dx అంటే క్యాపిటల్ dy, d²y/dx² అంటే d²y, d3y/dx³ అంటే క్యాపిటల్ D3y. ఇలా సింబాలిక్ ఫామ్ లో రాయాలి. ఫస్ట్ స్టెప్. ఆల్రెడీ మనకి ఇక్కడ సింబాలిక్ ఫామ్ లోనే ఉంది కాబట్టి స్టెప్ 1 కంప్లీట్ అయిపోయినట్టే. ప్రాబ్లం చూడండి క్యాపిటల్ D లోనే ఉంది. ప్రాబ్లం ఎప్పుడైతే క్యాపిటల్ లెటర్స్ లో ఉందో అది సింబాలిక్ ఫామ్ లో ఉంది. స్టెప్ 2 1 ఈజ్ సింబాలిక్ ఫామ్, సెకండ్ 1 ఈజ్ ఆక్సిలరీ ఈక్వేషన్. ఆక్సిలరీ ఈక్వేషన్ మనం ఏం చేయాలి అంటే d ప్లేస్ లో m పెట్టి రిమైనింగ్ వాల్యూస్ అన్ని రిమూవ్ చేయాలి. అంటే ఓన్లీ f(m) = 0 తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత వీటిని రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. స్టెప్ 3 ఫైండ్ ది రూట్స్ ఆఫ్ m. m కి రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. స్టెప్ 4 ఆ రూట్స్ ని బేస్ చేసుకొని ఒక కాంప్లిమెంటరీ ఫంక్షన్ అనేది రాయాలి. దేని నుంచి? టేబుల్ నుంచి. ఓకే. ఇప్పుడు మనం సింబాలిక్ ఫామ్ రాసినప్పుడు ఏమొస్తుందంటే d² - 4d + 4 × y = 8x² e⁴ sin 2x. ఫస్ట్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ కంప్లీట్ చేద్దాం, తర్వాత పర్టికులర్ ఇంటిగ్రల్కి వెళ్దాం. నెక్స్ట్ ఆక్సిలరీ ఈక్వేషన్ ఈస్ పుట్ d = m. సో m² - 4m + 4 = 0. మీరు రూట్స్ ఫైండ్ అవుట్ చేయండి, లేదు అంటే దీన్ని ఎలా రాసుకోండి. m² - 2 × m × 2 + 2². ఎలా ఉంది? ఇది a - b² లా ఉంది. సో m - 2
m minus 2 whole square equal to 0. సో x స్క్వేర్ లా ఉంది అంటే x ఇంటూ x m minus 2 ఇంటూ m minus 2 సో ఈక్వల్ టు 0. m minus 2 ఈక్వల్ టు 0 అంటే m ఈక్వల్ టు 2, 2. 2 కాంప్లెక్స్ రూట్స్ వచ్చినాయి. ఆ 2 రియల్ రూట్స్, కాంప్లెక్స్ కాదు, కాంప్లెక్స్ అంటే అయ్యి వస్తుంది. 2 రియల్ రూట్స్ వచ్చినాయి. ఆ 2 రియల్ రూట్స్ కూడా మనకి ఎలా ఉన్నాయి, ఈక్వల్ గా ఉన్నాయి. అప్పుడు కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఫ్రమ్ ది టేబుల్ నుంచి ఎలా రాస్తామంటే ఈక్వల్ రూట్స్ ఉన్నప్పుడు c1 ప్లస్ c2x ఇంటూ ఈ పవర్ m1 అన్న m2 అన్న ఒకటే. సో c1 ప్లస్ c2x ఇంటూ ఈ పవర్ m1x. ఇక్కడ m1 అంటే ఎంత మనకి 2 కదా, సో ఈ పవర్ 2x. ఇక్కడికి హాఫ్ పార్ట్ కంప్లీట్ అవుతుంది. ఏంటి హాఫ్ పార్ట్? యాక్చువల్ గా మన కంప్లీట్ సొల్యూషన్ అంటే మొత్తం ఫార్ములా ఏంటంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్ ప్లస్ పర్టికులర్ ఇంటిగ్రల్. మనం ఇప్పుడు ఏం కంప్లీట్ చేసాం? కాంప్లిమెంటరీ ఫంక్షన్ అనేది కంప్లీట్ చేసాం. ఇప్పుడు ఏం కంప్లీట్ చేయాలి? పర్టికులర్ ఇంటిగ్రల్ కంప్లీట్ చేయాలి. సో సెకండ్ పార్ట్, ఇదే ఇంపార్టెంట్ పార్ట్, పర్టికులర్ ఇంటిగ్రల్. సో ది ఫార్ములా ఆఫ్ పర్టికులర్ ఇంటిగ్రల్ ఈక్వల్ టు 1 by f of d into capital X. f of d అంటే సింబాలిక్ ఫామ్ లో రాసాం కదా అది. సో d స్క్వేర్ మైనస్ 4d ప్లస్ 4 ఇంటూ ఎక్స్. ఎక్స్ అంటే మనకి ఇచ్చిన వాల్యూ 8 ఎక్స్ స్క్వేర్, రైట్ సైడ్ ఇచ్చాడు కదా, ఈ పవర్ 2x sin 2x. సో ఇదంతా మనకి ఏమవుతుందంటే సింబాలిక్ ఫామ్ అవుతుంది. ఇది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏ మెథడో ఐడెంటిఫై చేయాలి. సో మెథడ్స్ ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే ఇక్కడ ఈ పవర్ ఏఎక్స్ అంటే 1, సైన్ అంటేనేమో 2, ఎక్స్ అంటేనేమో 3, అంటే 3 ఇంటూ 1 ఇంటూ 2. ఏ మెథడ్స్ అయినా 1 ఇంటూ సంథింగ్ ఉంది అంటే 1 ఇంటూ సంథింగ్ ఉంది అంటే అది 4, 2 ఇంటూ 3 ఉంది అంటే అది 5. ఓకే, ఫస్ట్ 1 ఇంటూ సంథింగ్ ఉంది కాబట్టి 1 పక్కన ఏదైనా మల్టిపుల్ ఉంది అంటే అది 4th మెథడ్. సో ఇక్కడ 1 కాంబినేషన్ ఉంది కాబట్టి దీన్ని 4th మెథడ్ కింద తీసుకున్నాం. బై మెథడ్ 4 ఈ మెథడ్ 4 లో కాన్సెప్ట్ ఏంటి? యాక్చువల్ గా మెథడ్ 1 అంటే పుట్టు డి ఈక్వల్ టు ఏ పెట్టాలి, కానీ ఇక్కడ పుట్టు డి ఈక్వల్ టు డి ప్లస్ ఏ పెట్టాలి. అదే మెథడ్ 4 యొక్క ఇండికేషన్. మరి ఇక్కడ ఏ అంటే ఏమవుతుంది? దేని గురించి మనం డిస్కస్ చేస్తున్నాం? మెథడ్ 4 అనేది 1 అంటే ఈ పవర్ 2x. ఈ పవర్ 2x లో ఏ అంటే ఏమొస్తుందంటే ఎక్స్ యొక్క ఫ్యాక్టర్. ఎక్స్ యొక్క ఫ్యాక్టర్ అంతా 2. సో ఇక్కడ డి ఈక్వల్ ఎంత పెట్టాలి? మనం డి ప్లస్ 2 పెట్టాలి. డి ఈక్వల్ టు డి ప్లస్ 2. అలా పెట్టినందుకు గాను ఈ పవర్ 2x ఏమొస్తుందంటే సింప్లిఫై అయిపోయి ఫ్రంట్కి వచ్చేస్తుంది. సో ఈ పవర్ 2x, 8 కూడా కాన్స్టెంటే కదా, సో 8 కూడా ముందు రాసేయండి. 8 ఈ పవర్ 2x అండ్ రిమైనింగ్ వాల్యూ 1 బై డి ప్లస్ లో డి ప్లస్ 2 పెట్టండి. డి స్క్వేర్, ఇక్కడ డి స్క్వేర్ ఉంది, నేను డి ప్లస్ 2 హోల్ స్క్వేర్ పెడతాను. మైనస్ నెక్స్ట్ 4d ఉంది, 4 ఇంటూ డి ప్లస్ 2 పెడతాను. ప్లస్ 4 ఉంది ఇంటూ ఇంకేం మిగిలిపోయింది? ఎక్స్ స్క్వేర్ సైన్ 2x. ఇవి మిగిలిపోయినాయి. ఎక్స్ స్క్వేర్ అంటే ఏ మెథడు? థర్డ్ మెథడు. సైన్ 2x అంటే సెకండ్. అంటే 2 ఇంటూ 3 ఉంది, 2 ఇంటూ 3 ఉంది అంటే అది ఖచ్చితంగా 5th మెథడ్లో సాల్వ్ చేయాలి, 5. సో దానికంటే ముందు ఈ డినామినేటర్ ఎంత అవుతుందో సింప్లిఫై చేద్దాం. ఫస్ట్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, డి స్క్వేర్ ప్లస్ 4 ప్లస్ 4d, వీటిని మల్టిప్లై అయింది, మైనస్ 4d మైనస్ 8 ప్లస్ 4 ఇంటూ ఏం మిగిలింది? ఎక్స్ స్క్వేర్ సైన్ 2x మిగిలింది. ఏమైనా క్యాన్సిల్ అవుతుంది అని చూడండి. ప్లస్ 4d మైనస్ 4d క్యాన్సిల్, ప్లస్ 4 మైనస్ 8 క్యాన్సిల్. రిమైనింగ్ ఏం మిగిలింది? ఓన్లీ డి స్క్వేర్ ఒకటే మిగిలింది. రిమైనింగ్ ఏం మిగిలిందంటే ఎదర 8 ఈ పవర్ 2x 1 బై డి స్క్వేర్ ఒకటే మిగిలింది ఇంటూ
x² sin 2x. ఇక్కడ మరి మెథడ్ 5 యూజ్ చేయాలి అవసరం లేదంటే అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ సంథింగ్ +2 కానీ 3 కానీ 4 కానీ వస్తే అప్పుడు మనం మెథడ్ 4 యూజ్ చేసేవాళ్ళం. సో అక్కడ ఏం లేకుండా 1/d² వచ్చింది కాబట్టి 1/d² అంటే ఏంటంటే 1/d స్టాండ్స్ ఫర్ వన్ టైమ్ ఇంటిగ్రేషన్. సో ఇంటిగ్రల్ x² sin 2x అని. మరి 1/d² అంటే డబుల్ ఇంటిగ్రల్ x² sin 2x dx. అంటే ఇక్కడ ఉన్న ఆన్సర్ని 2 టైమ్స్ ఇంటిగ్రేషన్ చేయమని. ఓకే, చేద్దాం చూడండి. ఎట్ ఏ టైం 2 టైమ్స్ ఇంటిగ్రేషన్ చేయలేం కాబట్టి ఫస్ట్ 1 టైం చేద్దాం, తర్వాత రిమైనింగ్ 1 టైం చేద్దాం. క్రాస్గా చేస్తున్నాం చూడండి. ఫస్ట్ 8 e⁴2x పక్కన పెట్టండి. ఒక డీని వదిలేశాను, ఒక డీని లోపల తీసుకెళ్తున్నా. మీకు క్లాస్లో కూడా చెప్పాను ఒక షార్ట్ కట్, అదేంటో చూడండి. ఫస్ట్ x² ఎజ్యూమ్ చేసుకోండి. హైలైట్ ప్రిన్సిపల్ ప్రకారం ఫస్ట్ x² ఎజ్యూమ్ చేసుకుంటే x² డెరివేటివ్ ఆఫ్ x² 2x, డెరివేటివ్ ఆఫ్ 2x 2. ఇది ఫస్ట్ స్టెప్. 3 స్టెప్స్లో క్యాల్కులేట్ చేయాలి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఆల్జీబ్రా టర్మ్ తీసుకొని దానికి డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్కడి వరకు అంటే 0 వచ్చేంత వరకు. సో ఫస్ట్ x² తీసుకున్నాను, దాని డెరివేటివ్ 2x, దాని డెరివేటివ్ 2. నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏంటంటే సైన్స్ ఆల్టర్నేటివ్ చేయాలి. ఫస్ట్ పాజిటివ్, తర్వాత నెగిటివ్, తర్వాత పాజిటివ్. సో ఇలా సైన్స్ ఆల్టర్నేటివ్. తర్వాత థర్డ్ స్టెప్ ఏంటంటే ఈ sin 2x ఉంది కదా, ఈ sin 2xకి ఇక్కడ x² ఏదైతే ఆపరేషన్ చేసామో అది కంప్లీట్గా ఆపోజిట్ చేయాలి. x² డైరెక్ట్గా కింద కాపీ చేసాం, sin 2xని డైరెక్ట్గా తీసుకోకూడదు. sin 2xకి డెరివేటివ్ చేసాం కాబట్టి x²కి దీనికి ఏం చేయాలంటే ఇంటిగ్రేషన్ చేయాలి. sin 2x ఇంటిగ్రేషన్ -cos 2x/2. మళ్ళీ బ్రాకెట్లో ఉన్న -cos 2x/2కి ఇంటిగ్రేషన్ -sin 2x/2 × 2 4 +2 × -sin 2x/2కి ఇంటిగ్రేషన్ -× cos 2x/4 × 2 అంటే 8. ఇలా క్యాల్కులేట్ చేయాలి. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. ఫస్ట్ x² తీసుకోండి, దాని డెరివేటివ్ 2x, దాని డెరివేటివ్ కింద రాస్తున్నాను, నాకు స్పేస్ సరిపోక 2, కొంచెం ఇటు పక్కకే రాసుకోండి 2. ఇది 1 2 3 స్టెప్స్ తీసుకుంటే 1 అయిపోయింది. 2 ఆల్టర్నేట్ సైన్స్ పాజిటివ్, నెగిటివ్, పాజిటివ్. సెకండ్ కూడా అయిపోయింది. థర్డ్ 1 ఈ x² డైరెక్ట్గా తీసుకున్నాం కాబట్టి sin 2x డైరెక్ట్గా తీసుకోవద్దు. x² డెరివేటివ్ చేసాం కాబట్టి sin 2x ఇంటిగ్రేషన్ చేయండి. sin 2x ఇంటిగ్రేషన్ -cos 2x/2. ఈ బ్రాకెట్లో ఉన్న -cos 2x/2కి ఇంటిగ్రేషన్ ఫస్ట్ మైనస్ రాసుకోండి. cos 2x ఇంటిగ్రేషన్ sin 2x/2. ఆల్రెడీ డినామినేట్లో 2 ఉంది కాబట్టి 2 × 2 4. ఫస్ట్ మైనస్ రాసుకోండి. sin 2xకి ఇంటిగ్రేషన్ మైనస్ × ప్లస్ cos 2x/4 × 2 అంటే 8. సో ఇదే ఫస్ట్ టైం ఇంటిగ్రేషన్ అనమాట, 3 స్టెప్స్లో చేస్తే. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే వీటికి క్యాల్కులేట్ సింప్లిఫై చేసి మళ్ళీ ఇంకోసారి ఇంటిగ్రేషన్ చేయాల్సి ఉంటుంది. సింప్లిఫై చేసి అంటే ఎలా సింప్లిఫై చేస్తారు? 8 e⁴2x/d ఇంకోసారి ఇంటిగ్రేషన్ చేయాలి. d మిగిలిపోయిందిగా, -x²/2 cos 2x. −× ప్లస్ ఈ 4 అనేది 2 అనేది 4లో 2 టైమ్స్ కాబట్టి x sin 2x/2. ఈ 2 అనేది 8లో 4 టైమ్స్ కాబట్టి ప్లస్ cos 2x/4. దీనికి మళ్ళీ ఈ డీని అప్లై చేయాలి. డి అంటే ఎక్కడో ఇంటిగ్రేషను, ఎక్కడో ఇంటిగ్రేషను, ఎక్కడో ఇంటిగ్రేషన్. దీనికి మళ్ళీ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ ఇప్పుడు చెప్పిన ప్రాసెస్ ప్రకారం. దీనికి మళ్ళీ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్. దీనికి అవసరం ఎందుకంటే ఇక్కడ x లేదు కదా, డైరెక్ట్గా క్యాల్కులేట్ చేయవచ్చు. అలా క్యాల్కులేట్ చేస్తే వచ్చిన ప్రాబ్లమే మీకు అది.
సో సెకండ్ ఇంటిగ్రేషన్ మీరు చేసుకోండి, ఎందుకంటే నాకు స్క్రీన్ సరిపోదు. ఓకే, ఒకసారి ప్రాబ్లంలోకి వెళ్దాం. సో ఇది ప్రాబ్లం. అలా మనం కంప్లీట్ గా మనం చేస్తే వచ్చిన ఆన్సర్ ఎంత వస్తుందంటే 8e⁴x ఇంటూ రిమైనింగ్ వాల్యూ. రెండిట్లోంచి sin2x కామన్ చేస్తున్నాము, రెండిట్లోంచి ఇక్కడ sin2x, మిగిలిన వాల్యూస్ ఇవి. సో ఫైనల్ గా అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే కంప్లీట్ సొల్యూషన్ ఈక్వల్ టు కాంప్లిమెంటరీ ఫంక్షన్ ప్లస్ పర్టికులర్ ఇంటిగ్రల్. మీకు నోట్స్ లో కూడా ఉంటుంది కావాలంటే ప్రాబ్లం. దీంట్లో కనుక అర్థం కాకపోతే నోట్స్ లో కూడా ఒకసారి వెరిఫై చేసుకోండి. నోట్స్ కూడా పీడిఎఫ్ షేర్ చేశాను కదా, దాంట్లో ఉంటుంది. ఓకే, ఇది ఫస్ట్ ప్రాబ్లం. సెకండ్ ప్రాబ్లం ఇది ఏమన్నాడు, మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్. సో చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్ అని మనకు ఎలా తెలుస్తుంది అంటే, ఇక్కడ క్వశ్చన్ ఇచ్చాడు చూడండి, యూజింగ్ ది మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్ అని అడిగేస్తాడు. ఒకవేళ అడగపోయినా మనం ఏ ప్రాబ్లమ్స్ అయితే, అంటే ఈ 5 మెథడ్స్ లో ఏ మెథడ్ అయితే మనం డిస్కస్ చేయలేదో అటువంటి మెథడ్స్ కూడా మీరు మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్ చేసి చేయొచ్చు. మాక్సిమం 99% అడుగుతాడు. ఒకవేళ అడగపోయినా ఎటువంటి టర్మ్స్ టాన్, సీకెంట్, కాట్, కొస్కెంట్ ఇవి ఉంటాయి కదా, టాన్, సీకెంట్, కొస్కెంట్, కాట్, లాగ్, 1/1 ప్లస్ e⁴x. అంటే 5 మెథడ్స్ లో మనం చేయలేని ప్రతి ప్రాబ్లం కూడా మీరు మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్ లో చేయండి. అలాగే సైన్ ఇన్వర్స్ e⁴x, కాస్ ఇన్వర్స్ e⁴x, ఇటువంటి టర్మ్స్ అన్ని కూడా మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్ లో చేయండి. సో దీంట్లో మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్ లో ఏంటి డిఫరెన్స్ ఏంటంటే, ఫస్ట్ జనరల్ గా కాంప్లిమెంటరీ ఫంక్షన్ దానికి దీనికి ఒకటే. మీరు ఏం చేస్తారంటే రూట్స్ ఫైండ్ అవుట్ చేస్తారు. +or-2a వచ్చింది. ఎప్పుడైతే 0 +or-2a కనుక రూట్ వచ్చిందో దీన్ని కాంప్లెక్స్ రూట్ కింద తీసుకోవాలి. కాంప్లెక్స్ రూట్ ఫార్ములా ఏంటంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఈక్వల్ టు e⁴x. దీన్ని ఆల్ఫా +or-i⁴ తో కంపేర్ చేయండి. e⁴x c1 cos βx ప్లస్ c2 sin βx. ఇలా రాస్తాము. ఆల్ఫా అంటేనేమో 0, ఇది 0 ఇంటూ ఎక్స్ అంటే e⁴1 అవుతుంది. బీటా అంటే ఇక్కడ 2, ఇక్కడ 2 వస్తుంది. సో ఫైనల్ గా మన కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఇక్కడ రాసుని చూడండి, చూపిస్తున్నాను. కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఇది. సో y ఈక్వల్ టు c1 cos 2x ప్లస్ c2 sin 2x. వీటిలో మనం c1 c2 వాల్యూస్ అంటే y1 y2 ఎలా తీసుకుంటాం అంటే, దీన్ని c1 యొక్క మల్టిపుల్ y1 అనుకోవాలి, c2 యొక్క మల్టిపుల్ ని y2 అనుకోవాలి. మీరు తీసుకోండి, లెట్ y1 is the coefficient of c1, so that equal to cos 2x. y2, it is a multiple of c2 from complementary function sin 2x. సో y1 y2 లో వచ్చినాయి. y1 y2 వాల్యూస్ వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలి, w వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ సింప్లిఫై చేసి చూపిస్తాను చూడండి. సో మీకు కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఎంత వచ్చిందంటే c1 cos 2x ప్లస్ c2 sin 2x. దీంట్లో మనం దేన్ని y1 దేన్ని y2 అనుకున్నాం అంటే, దీన్ని y1, ఇది y2. సో హియర్ y1 ఈక్వల్ టు మల్టిపుల్ ఆఫ్ c1 cos 2x, y2 ఈక్వల్ టు మల్టిపుల్ ఆఫ్ c2 sin 2x, w ఈక్వల్ టు y1 y2 y1 డాష్ y2 డాష్. సో y1 అంటే cos 2x, y2 అంటే sin 2x, డెరివేటివ్ ఆఫ్ cos 2x అంటే -2 sin 2x, డెరివేటివ్ ఆఫ్ sin 2x అంటే 2 cos 2x. సో AD మైనస్ BC, 2 ఇంటూ 2 cos 2x, 2 cos square 2x, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 sin square 2x. రెండిట్లో 2 కామన్ అండి. cos square 2x ప్లస్ sin square 2x అంటే 1. సో ఫైనల్గా ఎంత మిగిలిందంటే 2 ఇంటూ 1. సో W వాల్యూ ఎంత వచ్చింది, 2 వచ్చింది. W వాల్యూ 2 వచ్చింది కాబట్టి మనకి పర్టికులర్ ఇంటిగ్రల్ వాల్యూ రాద్దాం. సో పర్టికులర్ ఇంటిగ్రల్ ఈజ్ ది డిఫరెంట్ ఫ్రమ్ ది రిమైనింగ్ 5 యూనిట్స్ అండ్ మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్.
మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్ కి రిమైనింగ్ 5 యూనిట్స్ కి ఏంటి డిఫరెన్స్ అంటే ఓన్లీ పర్టికులర్ ఇంటిగ్రల్. ఏంటి పర్టికులర్ ఇంటిగ్రల్ ఫార్ములా జాగ్రత్త రాస్తున్నాను చూడండి. ది ఫార్ములా ఆఫ్ పర్టికులర్ ఇంటిగ్రల్ ఈక్వల్ టు -y1 ఇంటిగ్రల్ y2 capital X by w into dx plus y2 integral y1 capital X by w into dx. ఇది సో ఇక్కడ y1 y2 అంటే ఏంటి? సో y1 అంటే cos 2x, y2 sin 2x, w వాల్యూ డెట్ కడితే ఎంత వచ్చింది 2, క్యాపిటల్ X మన ప్రాబ్లంలో ఇచ్చిన వాల్యూ ఎంత ఇచ్చాడు? tan 2x ఇచ్చాడా? tan 2x అవన్నీ వాల్యూస్ వేసి tan ఏమో sin బై cos కింద రాసుకొని క్యాన్సిల్ అయ్యే ఉంటే క్యాన్సిల్ చేసుకొని ఇంటిగ్రేషన్ చేసుకోవడం. సో మళ్ళీ ఒకసారి పర్టికులర్ ఇంటిగ్రల్ ఫార్ములా రాస్తాను చూడండి. పర్టికులర్ ఇంటిగ్రల్ ఫార్ములా ఈస్ -y1 integral y2 capital X by w into dx plus integral y2 integral y1 capital X by w into dx. సో w అంటే డెట్ వాల్యూ 2, y1 అంటేనేమో c1 మల్టిపుల్, y2 అంటేనేమో c2 మల్టిపుల్, క్యాపిటల్ X అని మన ప్రాబ్లంలో ఇచ్చిన రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూ అన్నమాట. సో tan 2x నేమో sin 2x by cos 2x రాయండి. ఒక దాంట్లోనేమో మనకి అది క్యాన్సిల్ అయిపోతుంది, ఒక దాంట్లో మిగిలిపోతుంది. సో ఇది మిగిలిన మనకి. సో దీని ప్రకారం tan 2x రాస్తే సరిపోతుంది. ఓకేనా? ఈ tan 2x ని ఇక్కడ ఎలా రాస్తాడంటే sin బై cos రాస్తాడు. ఇక్కడ sin ఇంటూ sin అంటే sin స్క్వేర్ వస్తుంది. ఈ sin స్క్వేర్కి వచ్చినప్పుడు దాన్ని ఎలా రాస్తారంటే 1 - cos స్క్వేర్ 2x రాయండి. ఎందుకు 1 - cos స్క్వేర్ 2x రాయాలంటే డినామినేటర్ లో కాస్ ఉంటుంది కాబట్టి కాసు క్యాన్సిల్ అయింది అనమాట. సో ఇదన్నీ డిస్కస్ చేసుకున్నాయే ఒకసారి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దామని. అలాగే ఇక సెకండ్ ఇంటర్వెల్లో మనకి cos 2x బై రాసినప్పుడు కాసు క్యాన్సిల్ అయిపోతుంది. ఫస్ట్ ఇంటిగ్రేషన్ ఏమో సైన్ ఉంటుంది, సైన్ ఇంటూ సైన్ అంటే సైన్ స్క్వేర్ అంటే మళ్ళీ ఎలా రాసుకోవాలి 1 - cos స్క్వేర్ కింద ఉంటుంది కాబట్టి. ఇక్కడ చూడండి సాల్వ్ x స్క్వేర్ d స్క్వేర్ y బై dx స్క్వేర్ ప్లస్ x3y బై dx ప్లస్ y ఈక్వల్ టు log x sin ఆఫ్ log x. సో ఈ మెథడ్ చూడంగానే సాల్వ్ అనగానే దీన్ని ఏంటంటే కాషీస్ ఈక్వేషన్ లో తీసుకోవాలి. ఎందుకంటే d స్క్వేర్ y బై dx స్క్వేర్ ఉన్నప్పుడు x స్క్వేర్ ఉంది, dy బై dx ఉన్నప్పుడు x ఉంది. సో ఇట్ ఈస్ కాషీస్ హోమోజీనియస్ లీనియర్ ఈక్వేషన్. ఏంటి కాషీస్ హోమోజీనియస్ లీనియర్ ఈక్వేషన్ అంటే ఎదురు కొంత వర్కింగ్ ప్రాసెస్ ఉంటుంది, మిగతా అంతా సేమ్. x ఈక్వల్ టు e పవర్ t అనుకోవాలి, log x ఈక్వల్ టు t పెట్టుకోవాలి. ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే సమ్ అంతా XY లోంచి XT లోకి వెళ్ళిపోతుంది. సో y అనేది డిపెండెంట్, సో దీంట్లో కూడా y డిపెండెంటే. ఇక్కడ x ప్లస్ లో t అనేది ఇండిపెండెంట్ అవుతుంది. మన ప్రాబ్లం x కామా y లో ఇస్తాడు, మనం దాన్ని t కామా y లోకి కన్వర్ట్ చేసుకోవాలి. అప్పుడే మనకి సింబాలిక్ ఫామ్ అనేది రాయడానికి అవుతుంది. మరి సింబాలిక్ ఫామ్ ఎలా రాయాలి? x స్క్వేర్ d స్క్వేర్ y బై dx స్క్వేర్ అంటే దీన్ని dy d ఇంటూ d మైనస్ 1 ఇంటూ y రాసుకోవాలి. x డివై బై dx అంటే dy రాయాలి. సో x క్యూబ్ అంటే d ఇంటూ d మైనస్ 1 ఇంటూ d మైనస్ అంటే d కి 3 టర్మ్స్ రావాలి. సో పోస్ట్ ఓన్లీ x అంటే d, x స్క్వేర్ అంటే d ఇంటూ d మైనస్ 1, x క్యూబ్ అంటే d ఇంటూ d మైనస్ 1 ఇంటూ d మైనస్ 2, x పవర్ 4 అంటే d ఇంటూ d మైనస్ 1 ఇంటూ d మైనస్ 2 ఇంటూ d మైనస్ 3. అలా 4 టర్మ్స్ కి సిరీస్ ఇంక్రీజ్ అవ్వాలి. సో ఈ విధంగా మనకి ప్రాబ్లం సింబాలిక్ ఫామ్ అవుతుంది. ఎప్పుడైతే d ఇంటూ d మైనస్ 1 y dy రాసామో మనం జనరల్ గా సింబాలిక్ ఫామ్ లోకి వెళ్ళిపోతాం. చూడండి ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే కాషీస్ కానీ లెజెండరీస్ కానీ ఫస్ట్ x ఈక్వల్ టు మీరు t లోకి మార్చుకోవాలి. అలాగే లాగ్ x ఈక్వల్ టు t. ప్రాబ్లం మొత్తం x లోంచి t లోకి వెళ్ళిపోతుంది. సో వీటి సింబాలిక్ ఫామ్ ఏంటి? ఇక్కడ x స్క్వేర్ ఉంది అంటే 2 dd's రావాలి, d కి 2 సిరీస్ ఉండాలి, d ఇంటూ d మైనస్ 1. నెక్స్ట్ x ఉంది అంటే dy. సో ఇవి సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాడు, సబ్స్టిట్యూట్ చేసి అన్నిటిలోంచి y కామన్ తీశాడు. చూడండి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి y కామన్ తీశాడు. ఇక్కడ లాగ్ x అంటే t, సైన్ ఆఫ్ లాగ్ x అంటే సైన్ t సైన్ t మిగిలింది. సో t అంటే థర్డ్ మెథడ్ ఇంటూ సైన్ అంటే సెకండ్ మెథడ్, 3 ఇంటూ 2 వచ్చిందంటే అది ఫిఫ్త్ మెథడ్ లో సాల్వ్ చేసుకోవాలి.
ఫిఫ్త్ మెథడ్ ఏంటి, సైన్ ఇమాజినరీ పార్ట్ కింద రాస్తాం. ఇమాజినరీ పార్ట్ పక్కన తీస్తే e⁻it ఇంటూ సంథింగ్ ఉంది, అంటే 1 ఇంటూ 3 వచ్చింది. 1 ఇంటూ 3 అంటే 4, d+లో d+i పెట్టాలి. అలా పెట్టినందుకు కానీ ఇది ఫ్రంట్కి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత థర్డ్ మెథడ్లో సింప్లిఫై చేస్తారు. సో మీరు ఫిఫ్త్ మెథడ్ ఇక్కడ యూజ్ చేయండి. 5 4లోకి వెళ్తుంది, 4 3లోకి వెళ్తుంది అనమాట. ఇవన్నీ చేసినయే ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ప్రూఫ్ కూడా ఉంది కదా. స్టెప్ అర్థం కాకపోతే నాకు ఒకసారి వాట్సాప్ చేయండి, నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టమన్నా పెడతాను. నెక్స్ట్ యూనిట్లోకి వెళ్తే ఇది మనకి ఏంటంటే ఫోర్త్ యూనిట్లో పార్షియల్ డిఫరెన్షియేషన్. దీంట్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ వచ్చేప్పటికి మ్యాక్సిమం మినిమం లాగ్రేంజెస్, టేలర్స్, యూలర్స్, జాకోబియన్. సో ఈ 4 టాపిక్స్ బాగా ఇంపార్టెంట్. లాగ్రేంజెస్, మ్యాక్సిమం మినిమం. లాగ్రేంజెస్ మెథడ్లోనే మ్యాక్సిమం మినిమం రెండు ఒకటే. సింగిల్ ఫంక్షన్ అయితే మ్యాక్సిమం మినిమం అంటాం. 2 ఫంక్షన్స్ ఎఫ్ పై 2 ఉంటే లాగ్రేంజెస్ మెథడ్ అంటాం. ఇది టేలర్ సిరీస్. టేలర్ సిరీస్ ఆల్రెడీ యూనిట్ 1లో మనం మీన్ వాల్యూ థియరంలో చేసాం. సేమ్ అదే, దానికి దీనికి డిఫరెన్స్ ఏం లేదు. ఇక్కడ క్వశ్చన్ ఏమంటున్నాడంటే మీరు క్వశ్చన్ ఐడెంటిఫై చేయాల్సిన అవసరం లేదు, వాడే ఇచ్చేస్తాడు క్వశ్చన్లో. మీరు ఐడెంటిఫై చేయాల్సిన అవసరం లేదు. ఎక్స్పాండ్ e⁴x log of 1 + x in the powers of x and y అప్ టు థర్డ్ డిగ్రీ అన్నాడు. సో అప్ టు థర్డ్ డిగ్రీ అంటే f∭ అంటే f∭x f∭y అక్కడ వరకు చేసుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టేలర్ సిరీస్ పాయింట్ ఏమైనా ఇచ్చాడంటే పాయింట్ ఏమి ఇవ్వాల. పాయింట్ ఇవ్వకుండా టేలర్ సిరీస్ రాయాలి అంటే రాసి చూపిస్తాను చూడండి ఒకసారి. టేలర్ సిరీస్ మీకు ఎలా రాయాలో కూడా చెప్పాను. ఫస్ట్ ఏంటంటే a+b హోల్ పవర్ 0, తర్వాత a+b హోల్ పవర్ 1/1 ఫ్యాక్టోరియల్, తర్వాత a+b హోల్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్, తర్వాత a+b హోల్ క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్. ఇలా రాసుకోవాలి. ఇలా రాసినప్పుడు ఇక్కడ a అంటే x - a, b అంటే y - b. ఇవి మార్చుకున్నాం అనుకో మనకు కావాల్సిన ఈక్వేషన్ అనేది వచ్చేస్తుంది. సో ఎలా రాస్తాం చూడండి ఒకసారి. ఫస్ట్ కింద రాద్దాం. a+b హోల్ పవర్ 0, a+b హోల్ పవర్ 1/1 ఫ్యాక్టోరియల్, a+b హోల్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్, a+b హోల్ క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్. ఫస్ట్ ఇక్కడ f(x, y) ఈక్వల్ టు ఇక్కడ ఏమొస్తుందంటే ఏవి రాదు కాబట్టి f(a, b), ఎందుకంటే దీని పవర్ 0 అంటే 1 కాబట్టి, ప్లస్ ఈసారి a+b. a అంటే ఏం చెప్పాను, a అంటే x - a, b అంటే y - b. ఇక్కడ ఫస్ట్ a ఉంది, a అంటే x - a, ఒక x వచ్చింది కాబట్టి f(x, a, b). ఇది ఎప్పుడు యాడ్ చేసుకుంటూ ఉండండి. ఎన్ని ఎక్స్లు వచ్చినాయో ఎన్ని వైలు వచ్చినాయో అలా చేసుకుంటూ వెళ్ళండి. తర్వాత ప్లస్, ప్రతి టర్మ్ మధ్య ప్లస్. ఈసారి ఏం రాయాలి, b అంటే y - b, ఒక y వచ్చింది కాబట్టి fy(a, b). ఇది అడిషనల్గా చెప్తున్నాను, ఎన్ని ఎక్స్లో ఎన్ని వైలు వచ్చినాయి దాని ప్రకారం రాసుకోండి. తర్వాత a+b హోల్ స్క్వేర్. a+b హోల్ స్క్వేర్లో ఫస్ట్ 1/2 ఫ్యాక్టర్లు పక్కన పెట్టి, a+b హోల్ స్క్వేర్లో ఫస్ట్ రాయాల్సింది a స్క్వేర్. అంటే a స్క్వేర్ అంటే a అంటే x - a, a స్క్వేర్ అంటే x - a హోల్ స్క్వేర్. ఎన్ని ఎక్స్లు వచ్చినట్టు, స్క్వేర్ వచ్చింది కదా, f(x, a, b). రబ్ చేసేస్తున్నాను. ప్లస్ 2ab, 2 ఇంటూ a అంటే x - a, b అంటే y - b. ఒక x ఒక y వచ్చింది, fxy(a, b) ప్లస్ b స్క్వేర్. b స్క్వేర్ అంటే y - b హోల్ స్క్వేర్.
వై మైనస్ బి హోల్ స్క్వేర్. ఇక్కడ డబుల్ వై వచ్చింది కాబట్టి ఎఫ్ డబుల్ వై ఆఫ్ ఏ కామా. ఇక్కడికి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అయిపోయింది, క్లోజ్ చేయండి. నెక్స్ట్ ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ కి 1/3 ఫ్యాక్టల్ ఇంటూ ఏ స్క్వేర్. ఏ అంటే ఎక్స్ మైనస్ ఏ హోల్ స్క్వేర్, సారీ క్యూబ్, ఏ క్యూబ్ కదా, ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ లో ఫస్ట్ టర్మ్ ఏ క్యూబ్. సో ఎన్ని ఎక్స్ రావాలి, త్రిబుల్ ఎక్స్ రావాలి. ఎఫ్ త్రిబుల్ ఎక్స్ ఆఫ్ ఏ కామా బి ప్లస్ 3a స్క్వేర్ బి. 3 ఇంటూ ఏ స్క్వేర్ అంటే ఎక్స్ మైనస్ ఏ హోల్ స్క్వేర్, బి అంటే వై మైనస్ బి. ఎక్స్ కి స్క్వేర్ వచ్చింది, వై సింగిల్ గా ఉంది. ఎఫ్ డబుల్ ఎక్స్ వై ఆఫ్ ఏ కామా బి ప్లస్ 3ab స్క్వేర్. 3 ఇంటూ ఎక్స్ మైనస్ ఏ ఎలాగుంటుంది ఈసారి, వై మైనస్ బి హోల్ స్క్వేర్. సో ఎఫ్ఎక్స్ డబుల్ వై ఆఫ్ ఏ కామా బి ప్లస్ బి క్యూబ్ అంటే వై మైనస్ బి హోల్ క్యూబ్. ఎక్కడి వరకు ఉంటుంది ఫార్ములా, మీరు తర్వాత ఎక్స్పెండ్ చేయాల్సిన అవసరం. ఏ కామా బి క్లోజ్ చేసి అండ్ సో ఆర్. సో ఇది ఫార్ములా. ఎప్పుడు మనకి ఏ కామా బి అనే పాయింట్ ఇచ్చేస్తే దీన్ని టేలర్ సిరీస్ అప్ టు థర్డ్ డిగ్రీ అంటే. ఒకవేళ ఏ కామా బి ఇవ్వలేదు, అప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ 0,0 తీసుకోండి. ఏబిల్ తీసేసి జీరోలు పెట్టండి సరిపోతుంది. ఒక ఫార్ములా నేర్చుకుంటే చాలు, ఆటోమేటిక్గా ఏబిల్ తీసి జీరోస్ పెడితే మనకు కావాల్సిన ఫార్ములా అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఎఫ్ ఆఫ్ 0,0. ఎక్స్ మైనస్ 0 అంటే ఎక్సే, ఇక్కడ 0,0. వై మైనస్ 0 అంటే వైనే, 0,0. ఎక్స్ మైనస్ 0 హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్, 0,0. 2xy 0,0. వై మైనస్ హోల్ స్క్వేర్ అంటే వై స్క్వేర్. సో ఇక్కడ ఎక్స్ మైనస్ 0 హోల్ క్యూబ్. ఇక్కడ యాక్చువల్గా ఇలా 0 పెట్టాలి, పెట్టినా పెట్టకపోయినా ఒకటే, ఎక్స్ క్యూబ్. ఇది 0,0, ఇక్కడ 0,0. సో ఇది 0,0 పాయింట్ లేకపోతే దీన్ని ఏమంటాం అంటే మనం మెక్లేరెన్స్ అంటాం. వితౌట్ పాయింట్ ఇన్ టేలర్ సిరీస్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ది మెక్లేరెన్ సిరీస్. ఇప్పుడు మనకి ఇచ్చిన ప్రాబ్లం మెక్లేరెన్ సిరీస్, ఎందుకంటే పాయింట్ ఇవ్వలేదు కాబట్టి ఇచ్చిన ఫంక్షన్ నుంచి మనం డెరివేటివ్స్ ఫైండ్ అవుట్ చేసి వాటిలో 0,0 పెడితే మనకు కావాల్సిన ఆన్సర్ అనేది వస్తుంది. ఏవైతే వాల్యూస్ ఉంటాయో ఆ వాల్యూస్ అన్ని తీసుకెళ్ళి మనం ఇక్కడ ఫార్ములాలో రీప్లేస్ చేయాలి. ఫార్ములాని ఇంపార్టెంట్, ఫార్ములా తప్పు రాస్తే మీరు వాల్యూస్ రీప్లేస్ చేసినప్పుడు కూడా రాంగ్ జరుగుతుంది, చూసుకోండి. అయితే ఇక్కడ థర్డ్ డిగ్రీలో మనం ఎన్ని వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తాయి, మొత్తం 9 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తాయి. 9 డెరివేటివ్స్, ఒక పాయింట్. అంటే మనకి ఇచ్చిన క్వశ్చన్ లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వైలో ఎఫ్ ఆఫ్ ఏ కామా బి పెడితే వచ్చేది ఫస్ట్ వాల్యూ. అంటే ఇచ్చిన క్వశ్చన్ లో పాయింట్ పెట్టేయాలి, పాయింట్ లేకపోతే 0,0 పెట్టుకోవాలి. ఇది ఫస్ట్ది. మొత్తం ఎన్ని ఉంటాయి, 10 ఉంటాయి. సెకండ్ ఎఫ్ఎక్స్ ఆఫ్ 0,0. థర్డ్ ఎఫ్ డబుల్ ఎక్స్ ఆఫ్ 0,0. 4 ఎఫ్ త్రిబుల్ ఎక్స్ ఆఫ్ 0,0. అన్నీ ఒకసారి కట్టేసుకోండి, మీకు ఈజీగా ఉంటాయి. మళ్ళీ ఒకటి ఎక్స్ ఒకటి వై ఒకటి అంటే కన్ఫ్యూజ్ అవుతారు. 5 ఎఫ్వై ఆఫ్ 0,0. 6 ఎఫ్ డబుల్ వై ఆఫ్ 0,0. 7 ఎఫ్ త్రిబుల్ వై ఆఫ్ 0,0. 8 ఎఫ్ ఎక్స్ వై, ఒక ఎక్స్ ఒక వై 0,0. 9 ఎఫ్ డబుల్ ఎక్స్ వై 0,0. లాస్ట్ది 10 ఎఫ్ఎక్స్ డబుల్ వై ఆఫ్ 0,0. ఈ 10 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. 9 డెరివేటివ్స్ ఒకటేమో పాయింట్ పెట్టేది. ఈ 10 వాల్యూస్ తీసుకెళ్ళి దాన్ని నీకు ఎక్స్పెండ్ చేసిన ఫార్ములాలో రీప్లేస్ చేస్తే సరిపోతుంది. ఎగ్జాంపుల్కి కొన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపుతాను చూడండి, డెరివేటివ్స్ ఎలా ఫైండ్ అవుట్ చేద్దాం, పార్షియల్ డెరివేటివ్స్. ఈ రోజు 3 ప్రాబ్లమ్స్, రేపు క్లాస్లో 3 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం.
ఏమి ఇచ్చాడు క్వశ్చన్? e power x into log of 1 plus y. e power x into log of 1 plus y. దీన్ని f of x, y అనుకోండి. దీని ప్లేస్ లో 0, 0 పెట్టారనుకో, f of x, y equal to e power x log of 1 plus y. f of 0, 0 పెడితే e power 0 into log of 1 plus y అంటే 1 plus 0. log 1 అంటే 0. సో 0 into సంథింగ్ అంటే 0. fx డెరివేటివ్ కట్టి 0, 0 పెట్టండి. దీన్ని విత్ రెస్పెక్ట్ x తో చేస్తున్నాం అంటే log of 1 plus y ని పక్కన పెట్టాలి. y టర్మ్ e power x కి e power x 0 పెట్టండి. log 1 అంటే 0, ఇది కూడా 0నే. f డబుల్ x దీనికి ఎన్నిసార్లు డెరివేటివ్ కట్టినా అదే వస్తుంది, ఎందుకంటే e power x కి ఎన్ని టైమ్స్ డెరివేటివ్ కట్టినా e power x. సో దట్ ఈజ్ ఆల్సో 0. f ట్రిపుల్ x, సో ఇక్కడ కూడా log of 1 plus x అనేది 1 plus y అనేది కాన్స్టెంట్, e power x పాయింట్ పెడితే log 1 అనేది 0. ఇప్పుడు ఏం చేస్తారంటే fy ఈసారి e power x పక్కన పెట్టండి. log of 1 plus y కి 1/1 plus y. సో e power 0 అంటే e power 0 by 1 plus 0 అంటే 1 వస్తుంది. f డబుల్ y e power x పక్కన పెట్టండి. 1/1 plus y ఉంది, -1/1 plus y హోల్ స్క్వేర్ పాయింట్ పెట్టండి. e power 0 అంటే 1 అంటే -1/1 స్క్వేర్ అంటే -1. ఇది fy. f డబుల్ y ఇక్కడ కడుతున్నాను చూడండి, స్పేస్ సరిపోవట్లేదు, ఆల్రెడీ చేసి రబ్ చేసేస్తాను. f డబుల్ y మైనస్ e power x కాన్స్టెంట్, y పవర్ -2 కి మైనస్ ఆఫ్ 1 plus y అంటే -2/1 plus y హోల్ క్యూబ్. డైరెక్ట్ ఫామ్ లో రాసుకోవచ్చు, -2/1 plus y హోల్ క్యూబ్. పాయింట్ పెడితే ఇది 2/1 క్యూబ్ అంటే 2 వస్తుంది. ఇది f ట్రిపుల్ y. నెక్స్ట్ fxy, fx ని f అంటే fxy ఎలా రాయాలంటే y ని విత్ రెస్పెక్ట్ x తో చేయాలి. y అండ్ ఇక్కడ ఉంది, దీని విత్ రెస్పెక్ట్ x మళ్ళీ సేమే వస్తుందిగా e power x by 1 plus y. e power x by 1 plus y అంటే 1. fx డబుల్ y లేకపోతే f డబుల్ xy, f డబుల్ xy. ఇప్పుడు మనం ఏం చేయాలంటే xy ని విత్ రెస్పెక్ట్ x చేయాలి, అయినా కానీ అంతే వస్తుంది. e power x by 1 plus y. e power x ఎన్నిసార్లు డెరివేటివ్ కట్టినా e power x. లాస్ట్ ది f x డబుల్ y అంటే ఇప్పుడు ఏం చేయాలంటే f డబుల్ y ని విత్ రెస్పెక్ట్ x చేయాలి. f డబుల్ y అంటే ఇది -1/1 plus y స్క్వేర్ పక్కన పెట్టండి. e power x కి e power x అంటే దీని వాల్యూ -1 వస్తుంది. సో మొత్తం 10 వాల్యూస్ తీసుకెళ్ళి మనం ఇందాక ఏవైతే సిరీస్ రాసామో దాంట్లో రీప్లేస్ చేస్తే అదే మనకు కావాల్సిన మెక్లెరిన్ సిరీస్, టేలర్ సిరీస్ విత్ ది పాయింట్ 0, 0 లేదా టేలర్ సిరీస్ త్రూ ది పాసింగ్ త్రూ ది ఆర్చర్. అవి అలా క్యాల్కులేట్ చేయాలి. సో ఇవి టేలర్స్. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈరోజు 4 ప్రాబ్లమ్స్ చెప్పాను. ఫస్ట్ యూనిట్ నుంచి 3, సెకండ్ యూనిట్ నుంచి ఒక క్వశ్చన్ అయింది, దీంట్లో 3, ఇది ఒకటి. రిమైనింగ్ రేపు కంప్లీట్ చేద్దాం. ఓకే, అటెండెన్స్ తీసుకున్నారమ్మా?